శ్వేతపత్రాల సాకుతో ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అంటే చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 అమలు చేస్తామని చింతమనేని స్పష్టం చేశారు. నేను సంపద సృష్టిస్తాను, ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడతాను, సంపద సృష్టించి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తాను అని ఆ రోజు మీరు అన్నారు. మీవన్నీ వీడియోలు ఉన్నాయి. కానీ అదే మీరు ఈరోజు ఏమంటున్నారు? ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోయింది, విపరీతంగా అప్పులు చేయటం వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితికి వచ్చిందని మరి మీ ప్రభుత్వంలో పెద్దలు ఎలా మాట్లాడుతున్నారు? ఆ మాటలు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామన్నటువంటి మాటలు కంబైన్డ్గా చూస్తే సూపర్ 6 పథకాలని ఎగ్గొట్టేసేటటువంటి ఆలోచనలో కానీ ప్రభుత్వం ఉందా అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అన్నీ చేస్తాం కాబట్టే సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6 లాగానే 100కి 100 పాళ్ళు అమలు చేసి తీరుతుంది ఈ ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీ ఉత్తి మాటగా మిగిలిపోదు.